ఎప్పటి నుంచో తమ అభిమాన హీరో హిట్ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఈ చిత్రంతో ఊరట కలిగించారు. సరిగ్గా ప్రభాస్ కటౌట్ని తెరపైన ప్రేక్షకులు ఊహించని రేంజ్లో దింపి ప్రపంచం సృష్టించాడు. ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ సందడి వాతావరణమే కనిపిస్తుంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు భారీ కలెక్షన్లను తన ఖాతాలో వేసుకుంది. కాగా దర్శకుడు ఈ చిత్రాన్ని 2 పార్ట్స్గా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే సలార్ పార్ట్ 1 సీట్ పై చూసిన ప్రేక్షకులు ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కోసం ఎంతో ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్టు ఏ చిత్రాన్ని టేక్ ఓవర్ చేయనున్నాడనే చర్చలు మొదలయ్యాయి. ప్రశాంత్ నీల్ ఏం చేసినా అదొక అద్భుతంలా మారిపోతుంది. మా సినిమాను సైతం క్లాస్ గా చూపించడంలో ఈ దర్శకుడి తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు. అప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు సలార్ తనదైన స్టైల్లో కథను తెరపైన చూపించి ఆడియన్స్ ను ఓ కొత్త ప్రపంచానికి తీసుకువెళ్తుంటారు. కాబట్టి ఈ దర్శకుడు చేతికి చిక్కిన ఏ హీరో అయినా భారీ హిట్ ను వారి ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే సలార్ పార్ట్ 1 లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ పార్ట్ మీద మరింత ఆసక్తి నెలకొల్పారు. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం అనే కూడా రివీల్ చేశాడు. దీంతో ప్రశాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన అప్పుడు చర్చలు మొదలైపోయాయి. అయితే సలార్ ప్రమోషన్ సమయంలోనే తన తర్వాత ప్రాజెక్టు గురించి బయటపెట్టారు ప్రశాంత్. తన నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉండబోతుందని ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ ఇప్పటికే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అంత తారుమారు అయ్యేలా ఉంది. సలార్ పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న సమయంలో సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం ఉంటుందని రివీల్ చేశారు. ఆ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తారని మాత్రం ప్రశాంత్ చెప్పలేదు. నిజానికి ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 విడుదల తర్వాత ఎన్టీఆర్ తోనే వర్క్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం షూటింగ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అటు దేవర సినిమా కూడా 2 పార్ట్స్గా ఉండనుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ వార్ 2 చిత్రానికి కూడా డేట్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ 31 సెట్ పైకి వెళ్ళడానికి ఆలస్యం అయ్యేలా ఉంది. మరి ఈ రకంగా చూడబోతుంటే ప్రశాంత్ నీల్ సలార్ శౌర్యంగ పర్వం ఫినిష్ చేసి ఆడియన్స్ లో ఉన్న జోష్ను తగ్గించకుండా వెంటనే వారికి ఫుల్ మెల్స్ అందించేలా ఉన్నారు. ఎన్టీఆర్ తన చిత్రాలను పూర్తి చేసుకునే లోపు ప్రశాంత్ సలార్ సెకండ్ పార్ట్ను పూర్తి చేసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇలా కనుక చేస్తే శౌర్యంగ పర్వం షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఎన్టీఆర్ 31 లాంచ్ చేసి సలార్ 2 విడుదలైన తర్వాత ఎన్టీఆర్తో ఈ చిత్రం సెట్ పైకి తీసుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కేజీఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే సలార్ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా ప్రశాంత్ నీల్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడేమో మరి చూడాలి. ఇలా సలార్లో కొనసాగింపుగా 2వ భాగం ఉన్నట్లు క్లైమాక్స్లో ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ సలార్ సక్సెస్ సాధించడం పట్ల హాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి అనేక విశేషాలు తెలియజేశారు. సలార్ సబ్జెక్టు వెంటనే చాలా కొత్తగా ఉందని అందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. బాహుబలి 2 తర్వాత అన్ని సినిమాలలో కొత్తదనం ఉండేలా చూసుకున్నాను. ప్రపంచం మొత్తం భారతీయ చలనచిత్ర రంగం గురించి మాట్లాడుకుంటుంది. ఇక సలార్ మొదటి భాగంతో పోలిస్తే 2వ భాగం మరింత అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సలార్ 2 పై భారీ అంచనాలు పెరిగిపోయి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేలా చేసింది. దీంతో అతి త్వరలోనే సలార్ 2 సినిమాకు సంబంధించి విశేషాలు పూర్తిగా తెలియనున్నాయి. వచ్చిన వెంటనే మేము తెలియడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మరి సలార్ సినిమా చూసినట్లయితే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే సలార్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్పై సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం మరొక థ్యాంక్ యూ.